ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే సుందర ప్రదేశమే సింహాచలం. ఆ కొండల్లో వెలిసిన స్వామియే వరాహ నరసింహస్వామి. అప్పన్నగా చందన లేపనంతో కనిపిస్తూ అనుగ్రహించే వరాహ నరసింహస్వామి పేరుకు ఉగ్రరూపుడైన శాంతవదనంతో దర్శనమిస్తూ కోరిన కోరికలు తీర్చే ఈ దేవుడు ఏడాదికి ఒక్కరోజు మాత్రమే నిజరూపంతో భక్తుల పూజలు అందుకుంటాడు. ఆ ఒక్కరోజే వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ చందోత్సవం పేరుతో జరిగే ఆ కార్యక్రమాన్ని ఆలయ పూజారులు పూసపట్టి వంశస్థులు కలిసి నిర్వహిస్తారు. పురాణం ప్రకారం హిరణ్యాసుడిని వధించింది వరాహస్వామి. అలాగే ప్రహ్లాదుడి కోరిక మేరకు హిరణ్యకశిపుడిని సంహరించిన అవతారము నరసింహస్వామి. ఉగ్ర రూపములైన ఈ రెండు అవతారాల సమ్మిళితమే వరాహ నరసింహస్వామి. సింహాచల కొండల్లో వెలిసిన ఈ స్వామిని శాంతింపజేసేందుకు చందనలేపనాన్ని సమర్పిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని వందల ఏళ్ల క్రితం అక్షయ తృతీయ నాడు పురూరవుడు అనే చక్రవర్తి వరాహ నరసింహస్వామిని మొదటిసారిగా దర్శించుకున్నాడంట. అప్పటి నుంచే స్వామి వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే నిజరూప దర్శన భాగ్యాన్ని ప్రసాదించడం ఒక సాంప్రదాయంగా వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వరాహము, నరుడు మరియు సింహము రూపాలు కలిపిన ఈ నరసింహుని అవతార నిజరూప త్రిభంగ ముద్రలో వరాహము తల, సింహము తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్య రూపం ఉంటుంది. అక్షయ తృతీయకు వారం ముందు నుంచి ఈ చందోత్సవ కార్యక్రమానికి అంకురార్పణ జరుగుతుంది. వారం ముందుగానే ఈ గంధాన్ని రంగరించే ప్రక్రియకు శ్రీకారం చుడతారు. స్వామికి సమర్పించే ఈ చందనాన్ని కేరళ నుంచి తెప్పిస్తారు. ఆ శ్రీగంధాన్ని మొదట ఆలయంలో బేడ మండపంలో ఉండే రాయిపైన అర్చకులు నియమనిష్టలతో అరిగితీసేందుకు ఉపక్రమిస్తారు. అక్షయ తృతీయకు ముందు రోజు బంగారు కొడ్డలతో స్వామి పైన ఉన్న చందనాన్ని పూర్తిగా తొలగిస్తారు. మన్నాడు స్వామికి సుప్రభాత సేవ చేసి అనంతరం 1008 కలశాలతో సింహాచలం కొండపై నుంచి వచ్చే గంగాధర నీటితో అభిషేకిస్తారు. ఏకాంతంగా జరిగే ఈ కార్యక్రమాన్ని వీక్షించలేకపోవచ్చు, కానీ అదయ్యాక స్వామి నిజరూపాన్ని దర్శించేందుకు భక్తులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తారు. ఆ తర్వాత ఆలయ స్థానాచార్యులు తూకం వేసిన 60 కిలోల వనమూలికలున్న సుగంధ ద్రవ్యాలని ముందుగా అరగతీసిన శ్రీగంధంలో మిళితం చేస్తారు. అలా 3 మణుగుల చందనాన్ని స్వామికి అక్షయ తృతీయ రోజున సమర్పిస్తారు. అంటే దాదాపు 20 కిలోల చందనం. ఆ తర్వాత మళ్ళీ వైశాఖ పూర్ణిమ రోజు మరో 3 మణుగులు సమర్పిస్తారు. మళ్ళీ జ్యేష్ఠ పూర్ణిమ, అదయ్యాక ఆషాఢ పూర్ణిమ రోజు 3 మణుగుల చంపున గంధాన్ని స్వామికి అర్పిస్తారు. చివరకు శ్రావణ పూర్ణిమ నాడు మేలుముసుకు కరాల చందన సమర్పణతో ఈ క్రతువు ముగుస్తుంది. ఇందులో మొత్తంగా దాదాపు 400 కిలోల చందనాన్ని వాడతారని చెబుతారు ఆలయ పూజారులు. చందోత్సవం అయ్యాక మరుసటి రోజు నుంచి ఈ గంధాన్ని ప్రసాదంగా అందిస్తారు. స్వామిపై ఉండే ఈ గంధానికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని భావించే భక్తులు దీన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు. వరాహ పుష్కరిణి సింహగిరి కొండల క్రింద అడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకువచ్చి నౌక విహారం చేయిస్తారు. దేవాలయపు గర్భగుడి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్పస్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉంది. సంతానం లేనివారు ఈ కప్పస్తంభమును కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. సింహాద్రి అప్పన్న వెలిసిన క్షేత్రం సింహాచలం గురించి, అలాగే చందనోత్సవం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు.